వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ జరుగుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. రాత్రి 8:30 గంటల సమయంలో మెయిన్ హాల్లోకి వెళ్లే సెక్యూరిటీ పాయింట్ దగ్గర ఒక్కసారిగా 5 నుంచి 8 సార్లు తుపాకీ కాల్పులు వినిపించాయి. నిందితుడు తనతో పాటు ఒక షాట్ గన్, పిస్తోల్ మరియు కొన్ని కత్తులను తీసుకొని వచ్చారు. కాల్పుల శబ్దం వినగానే సెక్యూరిటీ సర్వీస్లో అప్రమత్తమయ్యారు. వెంటనే డ్రమ్ చుట్టూ నిలబడి ఒక హ్యూమన్ షీల్డ్ లాగా ఆయనను వేగంగా సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్లారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు వెంటనే పట్టుకున్నారు. ఒక సెక్యూరిటీ ఏజెంట్కు బుల్లెట్ తగిలిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ట్రంప్ దీనిని లోన్ వుల్ఫ్ దాడి అన్నారు. అంటే ఏ ఉగ్రవాద సంస్థకి సంబంధం లేకుండా ఒక వ్యక్తి తనంత తానుగా ప్లాన్ చేసుకొని దాడి చేయడం, ఇలాంటి దాడిని లోన్ వుల్ఫ్ అంటారు. సేమ్ ఇలాగే ఇదే హోటల్ బయట 1981లో అప్పటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్పై కూడా దాడి జరిగింది. నిందితుడికి ఏమైనా మానసిక సమస్యలు ఉన్నాయా లేదా రాజకీయ కోపంతో ఇలా చేశాడా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.